ఆర్థిక సంస్కరణల రథసారథిగా గ్రామీణ భారతదేశపు ఆర్థిక సాధికారతకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి మన భారత గౌరవనీయ ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి కూడా స్వాగతం పలుకుదాం. వివిధ బ్యాంకుల ప్రతినిధులు మన ముఖ్యమంత్రి గారికి పుష్పగుచ్చాన్ని ఇచ్చి స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు ఇందాక చెప్పినట్టు ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఫ్లాగ్ ఆఫ్ ఘట్టాన్ని మనం వీక్షించబోతున్నాము. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమకూర్చినటువంటి 42 లక్షలు విలువ చేసే అంబులెన్స్లను ఫ్లాగ్ ఆఫ్ చేయనున్నారు. మనమంతా గట్టిగా చప్పట్లతోటి ప్రభుత్వ ఆసుపత్రికి అందజేస్తూ ఉన్నారు. అలాగే నబార్డ్ సౌజన్యంతో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో కాను డిసిసిబి బ్యాంక్ గుంటూరు అందించినటువంటి 25 లక్షలు విలువ చేసే 2 మొబైల్ డెమో వ్యాన్స్ ని కూడా ప్రారంభిస్తున్నారు. అలాగే బాలికల కోసం ప్రత్యేకించినటువంటి సైకిల్స్ ని యూనియన్ బ్యాంక్ అందిస్తున్నారు. సెంట్రల్ బ్యాంక్ ప్రత్యేకించి అమ్మాయిలుకి సైకిల్స్ ని ఫ్లాగ్ ఆఫ్ చేసి ఈ వేదికపైకి మరికొద్ది క్షణాల్లో రాబోతున్నారు మంత్రివర్యులు. ఆర్థిక వృద్ధి మూలధనంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక బలం అనే సంకల్పంతో పల్నాడు జిల్లాలో చరిత్రలోనే అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి విచ్చేయనున్నటువంటి కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీ నిర్మలా సీతారామన్ గారికి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి సాదరంగా స్వాగతం, సుస్వాగతం. ఒక ఆలోచనను కార్యరూపంలో తీసుకొస్తూ జిల్లా యంత్రాంగం, స్టేట్ లెవెల్ బ్యాంక్స్ అందరూ సమాయుక్తమై ఇంత బృహత్తర కార్యక్రమాన్ని మన పల్నాడులో జరుపుకుంటున్నాం. పల్నాడు గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి, కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులకి సాదరంగా స్వాగతం, సుస్వాగతం పలుకుదాం. విచ్చేసిన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి, అలాగే ఆనరబుల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గారికి సాదరంగా స్వాగతం. మంత్రివర్యులకి, అతిథులకు, వివిధ బ్యాంకుల ప్రతినిధులకు సాదరంగా భారతదేశం గర్వించదగ్గ లార్జెస్ట్ అవుట్ రీచ్ కార్యక్రమం మన పల్నాడులో జరుపుకోవడం నిజంగా చాలా గర్వకారణం. దానికి గాను మనం అందరం ఒకసారి గట్టిగా చప్పట్లతోటి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు, కేంద్ర ఆర్థిక మంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం. On that note, may I now request Honorable Madam to please light the lamp and begin the proceedings. ఈ బృహత్తర కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా మనవి చేసుకుంటున్నాము. కేంద్ర ఆర్థిక మంత్రి వర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారిని, గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు వేదికని అలంకరించిన పెద్దలందరికీ జ్యోతి ప్రజ్వలనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారు, ఆనరబుల్ ఎంపీ భాష్యం రామకృష్ణ గారు, ఈరోజు మరి క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమానికి విచ్చేసిన వ్యాపారస్తులు, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాలు, సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ఆర్థిక సాధికారత కోసం బ్యాంకులు, ప్రభుత్వ శాఖలు అందరూ కలిసి చేస్తున్నటువంటి బృహత్తర కార్యక్రమం ప్రజాప్రతినిధులు, బ్యాంకింగ్ దిగ్గజాలు ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ కార్యక్రమాన్ని ముందుగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ మరియు సిఇఓ శ్రీ ఆశీష్ పాండే గారిని ప్రారంభోపన్యాసం ఇవ్వవలసిందిగా మనవి. ధన్యవాదములు భార్గవి గారు. అందరికీ నమస్కారము. ఆనరబుల్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా శ్రీమతి నిర్మలా సీతారామన్ జీ, ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ ఎన్ చంద్రబాబు నాయుడు గారు, ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్స్ ఆఫ్ ఏపీ శ్రీ పయ్యావులు కేశవ్ గారు, Honorable Energy Minister Shri G. Ravi Kumar Garu, Honorable Member of Parliament Rajya Sabha Shri Bhashyam Ramakrishna Garu, Honorable Member of Parliament Narsaraopet Shri Lava Shri Krishna Devaraju Garu, Honorable Member of Legislative Assembly Shri Arvind Babu Garu, Honorable Member of Legislative Agency, Member of Parliament's Council and all the people representatives, honorable dignitaries on the dais, MDs and CEOs of the banks, Chairman NABARD, a very warm and hearty welcome to each one of you. It is my proud privilege on behalf of Union Bank of India and SLBC convener Andhra Pradesh to welcome you all to this credit outreach program at Narsaraopet. అందరికీ మా హృదయపూర్వక అభివాదములు. We are privileged to welcome Honorable Union Finance Minister Srimati Nirmala Sitharaman ji, whose leadership has strengthened India's banking system and accelerated financial inclusion, digital transformation and inclusive economic growth across the country. We are also deeply honored by the gracious presence of our Honorable Chief Minister of Andhra Pradesh, Shri N. Chandrababu Naidu Garu, whose visionary leadership is transforming Andhra Pradesh into a progressive, technology-driven and investment-friendly state. మీ ఇద్దరి నాయకత్వము మాకు ఇన్స్పిరేషన్. Today program reflects the strong partnership between the Government of India and the Government of Andhra Pradesh and the banking fraternity, united by a common objective to ensure timely and affordable institutional credit reaches every deserving entrepreneur, farmer, women, youth and self-help groups. Palnadu is a district of immense potential and promise. Agriculture, food processing, rice and dal mill, limestone processing, MSMEs and rural enterprise together form a vibrant economic system in the district. From the banking sector, we have built a strong presence, madam, across the district with 296 branches in the district, 301 ATMs and 3,125 business correspondents in the district, ensuring banking services reach every village and every family. ప్రతి విలేజ్కి, ప్రతి ఫ్యామిలీకి బ్యాంకింగ్ సేవలు అందించే లక్ష్యముతో మేము ముందుకు సాగుతున్నాము. I am delighted to share that the banking system in Palnadu has delivered outstanding results. ఇది మన అందరికీ గర్వకారణం. The district has mobilized as on today deposits of over rupees 14,000 crore while extending advances exceeding 34,000 crore, resulting in an exceptional CD ratio of 242%. The credit outreach campaign today marks another important milestone in our collective effort. Banks across the district have worked tirelessly to identify eligible beneficiaries and sanction loan across the sector. I sincerely appreciate every branch manager, lead district manager, district coordinators and officials whose dedication has made this program possible. మీ అందరి కృషికి నా హృదయపూర్వక అభినందనలు.
Under the guidance of Government of India and Government of Andhra Pradesh, we remain committed to expanding access to credit, strengthening financial inclusion and improving farmers, MSMEs for economic development. రైతులు, మహిళలు, యువత, వ్యాపారులు ప్రతి ఒక్కరికి అభివృద్ధి మా లక్ష్యము. On behalf of the entire banking fraternity, I assure that the Honorable Union Finance Minister and Honorable Chief Minister that banks in Andhra Pradesh will continue to work in close partnership with both the governments and stakeholders. We shall strengthen credit discipline for the vision of Viksit Bharat and Swan Andhra 2047. Thank you once again for your gracious presence. Andariki ధన్యవాదములు. Jai Hind. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే గౌరవనీయులు ఆనరబుల్ ఎమ్మెల్యే శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారిని మాట్లాడవలసిందిగా మనవి. భారత్ మాతాకు, భారత్ మాతాకు వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి, వర్ధిల్లాలి ఎన్డీఏ కూటమి. మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, అదేవిధంగా కేంద్ర ఆర్థిక మంత్రి గారు మాన్యశ్రీ నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతోటి, మన పవన్ కళ్యాణ్ గారి పట్టుదలతోటి ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. విజయవంతం చేసిన ఘనత మా ఎదురుగా ఉన్న అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరూ కూడా పాదాబంధం చేస్తున్న మీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. ఇవాళ ఒక గొప్ప పండగ రోజు. ఇటువంటి కార్యక్రమాన్ని భారతదేశం మొత్తం మీద మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో నర్సాపేట ముఖద్వారంలో క్రెడిట్ అవుట్ ట్రీట్మెంట్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చిన ఘనత, ఆలోచన మన నారా చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారిది, మన యంగ్ డైనమిక్ ఎంపీ గారు. అదేవిధంగా దీనికి ముఖ్యంగా బాధ్యత తీసుకుంది మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు గొట్టపాటి రవికుమార్ గారు. ఇది గొప్ప అవకాశాలు మనకి. ఇవాళ మన కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారు ఈ కార్యక్రమానికి రావటం అనేది మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా అడుగుపెట్టినప్పుడు పల్నాడు జిల్లా వాసులందరికీ కూడా ఆర్థిక పరంగా ఆదుకుంటాము. చిన్నకారు రైతులకి, చిన్నకారు రైతు కూలీలకి, కౌలు రైతులకి, చదువుకునే విద్యార్థులకి, చేనేత కార్మికులకి, అదేవిధంగా అన్ని విధాల ఎవరైతే కష్టపడతారో లో ఇన్కమ్ గ్రూప్ అందరికి కూడా ఆదుకోవడానికి 2,500 కోట్ల రూపాయలని కేంద్ర ప్రభుత్వం ద్వారా, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినప్పుడు మీరందరూ కూడా వేలాదిగా హాజరవడం అనేది చాలా గొప్ప విశేషం. కాబట్టి మీ అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అందరికి కూడా ప్రతి ఒక్క లబ్ధిదారులకు కూడా అవకాశం ఉంది. అందరికి కూడా మేలు చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ గారు, అదేవిధంగా జిఎం గారు, యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అందరు కూడా 20 రోజులుగా కష్టపడి అందరికి కూడా ఆర్థిక పరంగా అండగా ఉండాలి. అన్ని కుటుంబాలు కూడా ఆర్థిక పరంగా స్వావలంబన సంపాదించి ఆర్థిక పరంగా మెరుగవ్వాలి. ఇవాళ భారతదేశం ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంటే, ఆంధ్రప్రదేశ్ జనం అంతా కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తూ ఉన్నాం. మనం పడే మన కనే కళలన్నీ కూడా వారిద్దరు కూడా నెరవేరుస్తారని చెప్పి తెలియజేస్తూ, నిజంగా ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని మీ అందరి ఆదరాభిమానాలతోటి ఎంతో ఘనంగా నెరవేర్చి మన ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలికారు. అదేవిధంగా కేంద్ర మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి గొప్పగా స్వాగతం పలికి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన
మన డైనమిక్ ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ గొట్టిపాటి రవికుమార్ గారికి, పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలకి అందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొకసారి ఇంత ఘనంగా వచ్చిన మీ అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మీ అందరి ఆదరాభిమానాలతోటి, మీ అందరి దీవెనలతోటి మేమందరం కూడా ఇక్కడ ఉన్నామంటే ఇదంతా కూడా మీరు ఇచ్చిన దీవెనలను తెలియజేస్తూ, ఇవాళ ఇటువంటి గొప్ప కార్యక్రమానికి వచ్చేసిన మన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారికి, మా అక్కయ్య గారికి మరొకసారి పాదాబంధనం చేస్తూ, ఈ కార్యక్రమాన్ని ఇంత విధంగా చేసిన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు అందరికీ కూడా మరొకసారి జయజయలు పలుకుతాను. వందే మాతరం. ఓకే తమ్ముళ్ళు, బాయ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆనరబుల్ ఎంపీ రాజ్యసభ శ్రీ భాష్యం రామకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా మనవి. అందరికీ నమస్కారం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణ శిల్పి, అభివృద్ధికి ప్రతిరూపం, ప్రతి కుటుంబానికి అవకాశం, ప్రతి యువకుడికి ఉపాధి, ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అనే లక్ష్యంతో రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారాలు. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరణల బాటలో నడిపిస్తూ బ్యాంకింగ్ రంగం బలోపేతం, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఎంఎస్ఎంఈల అభివృద్ధి, మహిళా సాధికారతకు విశేష కృషి చేస్తున్న గౌరవనీయులు భారతదేశ బడ్జెట్ను అత్యధిక సార్లు ప్రవేశపెట్టిన తొలి మహిళా కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ మంత్రివర్యులు, ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, ఆఫీసర్స్, బ్యాంక్ ఆఫీసర్స్, స్వయం సహాయక సంఘాల సోదరీమణులకు, రైతు సోదరులకు, యువతకు, విద్యార్థులకు, ముఖ్యంగా పల్నాడు జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నసరావుపేటలో జరుగుతున్న ఈ క్రెడిట్ అవుట్రీచ్ ప్రోగ్రాం ఒక సాధారణ కార్యక్రమం కాదు. ఇది వేలాది కుటుంబాల జీవితాల్లో ఆశలను వెలిగించే ఆర్థిక ఉద్యమం. సుమారు 1,03,246 మంది లబ్ధిదారులకు 3,216 కోట్ల రుణాల పంపిణీ ద్వారా మహిళలు, రైతులు, చిన్న వ్యాపారులు, యువ పారిశ్రామికవేత్తల కొత్త అవకాశాల ద్వారం తెరుచుకుంటోంది. అభివృద్ధి అంటే కేవలం ప్రభుత్వ వ్యయం కాదు, ప్రజలకు అవకాశాలు కల్పించడం. ఒక రైతు పంట వేయడానికి, ఒక మహిళ స్వయం ఉపాధి పొందడానికి, ఒక యువకుడు తన కాళ్లపై తాను నిలబడటానికి సకాలంలో రుణం అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జన్ధన్, ముద్ర, స్టాండప్ ఇండియా, పిఎం స్వనిధి, కిసాన్ క్రెడిట్ కార్డు వంటి పథకాల ద్వారా ఫైనాన్షియల్ ఇంక్లూజన్స్ను ప్రజా ఉద్యమంగా మార్చారు. అదే స్ఫూర్తితో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంటికో పారిశ్రామికవేత్త, P4 మార్గదర్శి బంగారు కుటుంబం వంటి కార్యక్రమాల ద్వారా ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలని కృషి చేస్తున్నారు. యువతకు ప్రపంచ స్థాయి అవకాశాలు కల్పించేందుకు స్కిల్ డెవలప్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్నోవేషన్ ప్రాధాన్యం ఇస్తూ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు రాష్ట్రాన్ని నాలెడ్జ్ ఎకానమీగా తీర్చిదిద్దే దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పాలన, ప్రజాసేవ, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యం ఇస్తూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేస్తున్నారు. పల్నాడు నేల ధైర్యానికి, కష్టపడే మనస్తత్వానికి ప్రతీక. ఇప్పుడు ఈ జిల్లా పరిశ్రమలు, వ్యవసాయం, స్వయం ఉపాధి, మహిళా సాధికారతలో కూడా ఆదర్శంగా నిలవాలి. గతాన్ని గుర్తు చేసుకోవడం కంటే అభివృద్ధితో కొత్త చరిత్ర సృష్టించడం మనందరి బాధ్యత. ఈ ప్రాంతం సస్యశ్యామలం కావాలి. అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందాలి. ఈ రుణమేళ అలాంటి అద్భుతమైన అవకాశాన్ని పల్నాడు మహిళలకు, యువతకు అందిస్తోంది. ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలన్న మన ప్రీతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి కలను
మనమంతా కలిసి సాకారం చేద్దాం. ప్రపంచంలో అనేక ఆర్థిక భౌగోళిక సవాళ్లు ఉన్నప్పటికీ భారతదేశం స్థిరంగా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆ స్థిరత్వానికి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు, గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి నాయకత్వం ముఖ్యమైన బలంగా నిలిచాయి. ఈరోజు జరుగుతున్న ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం అభివృద్ధి దిశలో మరో ముఖ్యమైన అడుగు. చివరిగా వికసిత్ భారత్ 2047 అనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం, స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 అనే ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విజన్, మంత్రి నారా లోకేష్ గారి యువశక్తి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రజా నిబద్ధత, ఈ సమిష్టి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలుస్తుందనే విశ్వాసం నాకుంది. క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాం పల్నాడు జిల్లా అభివృద్ధికి ఒక మైలురాయిగా నిలవాలని, ఈరోజు రుణాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ జై హింద్, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి అలాగే ఆనరబుల్ ఎంపీ లోక్సభ శ్రీ లావు కృష్ణదేవరాయలు గారిని మాట్లాడాల్సిందిగా మనకి. పల్నాడు అంటే కేవలం పౌరుషాల పురిటిగడ్డ మాత్రమే కాదు, అవకాశాలు ఇస్తే అందిపుచ్చుకోవడానికి ముందుంటారు అనే దానికి నిదర్శనం. ఈరోజు పల్నాడు నలుమూలల నుంచి ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజలు ఈరోజు ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా సాగుతుంది, ఈ రుణ వితరణ మహోత్సవం ఇంత అద్భుతంగా పల్నాడులో సాగుతుంది అంటే దానికి ముఖ్యమైన కారకులు, మొదటి వ్యక్తి మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు. ఆయన ఆలోచన ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి చేరవేయాలి అనేది ఆయన ఆలోచన. ఆ ఆలోచనకు అనుగుణంగానే ఈరోజు ఇటువంటి వెనకబడిన పల్నాడులో ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. రెండో వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ జరగడానికి 2 సంవత్సరాల క్రితం కేంద్ర ఆర్థిక మంత్రి గారిని నేను కోరటం జరిగింది. మేడం, మీరు బీహార్లో చేశారు ఈ రుణ వితరణ కార్యక్రమం, మా నియోజకవర్గంలో కూడా చేయండి అని చెప్పి. ఆ రోజు మేడం నాకు మాట ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రుణ వితరణ కార్యక్రమం చేస్తే మొట్టమొదటిగా మీ నియోజకవర్గంలో చేస్తాను అని చెప్పి ఆ రోజు మేడం మాట ఇచ్చారు. ఆ మాటని నిలబెట్టుకుంటూ ఈరోజు దాదాపుగా 6 బ్యాంక్ ఎండీల్ని కూడా ఇక్కడికి తీసుకొచ్చి బ్యాంకులందరినీ కూడా మన ముందుకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారంటే దానికి మన ఆర్థిక మంత్రి గారు నిర్మలా సీతారామన్ గారికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. మేడం, ముఖ్యమంత్రి గారు ఆయనకి కొత్తగా రుణాలు ఇవ్వటం గురించి ఎవరు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపు 30 సంవత్సరాల క్రితమే డ్వాక్రా రుణాలు దేశంలోకెల్లా మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మొదలుపెట్టి కొన్ని లక్షల కోట్ల మంది జీవితాల్లో మార్పు తీసుకొచ్చిన వారు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. ఎప్పుడూ కూడా కొత్త ఆలోచనతో వెళ్తే భుజం తట్టి ప్రోత్సహించి తప్పకుండా చేయండి అని చెప్పి ప్రోత్సహించేవారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, ఈ కార్యక్రమం గురించి ఆర్థిక మంత్రి గారు ముఖ్యమంత్రి గారికి ఒక 4 రోజుల క్రితం చెప్పినప్పుడు మామూలుగా అయితే అందరూ అనేది బాగా చేయండి, ఎక్కువ రుణాలు వితరణ చేయండి అని చెప్పి కోరుతారు. కానీ అక్కడితో ఆగలేదు ఆయన ఆలోచన. ఆయన ఆలోచన ఎలా ఉంది అంటే, వెంటనే ఇంకో 6 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మీరు చెయ్యాలి, ఇంకా మీరు ఎక్కువగా రుణాలు ప్రజలకు అందించాలి అనే విధంగా దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎందుకంటే ఆయనకి ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన ఉన్న నమ్మకం, వారికి అవకాశం ఇస్తే ఏ విధంగా పరిగెడతారు అనే దానికి నిదర్శనం ఇది. అలాగే వేదిక పైన ఉన్న ఎమ్మెల్సీలు, ఎంపీలు,
ఎమ్మెల్యేలు వీరందరి సహకారంతోనే ఈ కార్యక్రమం ఇంత అద్భుతంగా జరుగుతూ ఉంది. అలాగే మరొకరు ముఖ్యమైన భూమిక పోషించిన వారు బ్యాంకర్స్. ఎప్పుడు కూడా బ్యాంకులు అంటే మనందరికీ కూడా అదేదో డబ్బున్న వారికి సంబంధించింది, సామాన్య ప్రజలకి సంబంధించింది కాదు. సామాన్య ప్రజలు అక్కడ రుణం పొందాలంటే చాలా కష్టమైన పని అనే ఆలోచనని మార్పు చేయాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం ఈరోజు పల్నాడులో జరుగుతూ ఉంది. మీరు చూశారు, గడిచిన 8 నెలలు 9 నెలల నుంచి కూడా మీరు బ్యాంకర్ల చుట్టూ కాదు, బ్యాంకర్లే మీ చుట్టూ తిరుగుతూ మీరు గమనించారు. మీరు అప్లికేషన్ పెట్టండి, మీకు అర్హత ఉంటే మేమే వచ్చి లోన్ ఇస్తామని చెప్పే విధంగా ఒక ఆలోచనలో మార్పు తీసుకురావడం అనేది ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు జిల్లాలో జరుగుతూ ఉంది. మీరు గమనిస్తే ఈ రోజు దాదాపుగా 3,216 కోట్ల రూపాయలు రుణ వితరణ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. దాదాపు 1,03,246 మందికి ఈ రుణాలు ఇవ్వబోతా ఉన్నాం. దీంట్లో 70% మంది అంటే 70,000 మంది దాకా కొత్తగా రుణాలు తీసుకున్న వారే దీంట్లో అధికులు ఉన్నారని చెప్పడానికి ఎంతో ఆనందంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. దీంట్లో రైతులు ఉన్నారు. రైతులకు ఎప్పుడు రుణాలు అనేది బ్యాంకుల ద్వారా వస్తాయి, కానీ రైతులతో ఆగకుండా ఈసారి కౌలు రైతులకు కూడా కౌలు రైతు కార్డు పైన కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే డ్వాక్రా మహిళలు ఉన్నారు. డ్వాక్రా మహిళలకు ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 30 సంవత్సరాల క్రితమే రుణాలు ఇవ్వటం అనేది పావలా వడ్డీకి ఇవ్వటం అనేది మొదలుపెట్టారు. కానీ అక్కడితో ఆకుండా డ్వాక్రా మహిళలతో ఆకుండా క్లస్టర్స్ 16 క్లస్టర్స్ దాకా మన నియోజకవర్గంలో, మన పార్లమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసి వారికి కేవలం ఒక స్థాయిలో ఆగిపోకుండా వారు కూడా వ్యాపారం చేసే విధంగా పై స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశం ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి కూడా ఈరోజు రుణాలు ఇస్తూ ఉన్నారు. అలాగే ఏదో రుణాలంటే పెద్ద పెద్ద కంపెనీలకు ఇవ్వటమే కాదు, బయట చూశారు ఏదైతే సిమెంట్ కంపెనీలు ఉన్నాయి వీరందరూ ఉన్నారు, వారికి ఇవ్వటమే కాదు, ఈరోజు వీధిలో ఉండే ఎవరైతే వర్తకులు ఉన్నారో, తోపుడు బండ్ల మీద వ్యాపారం చేస్తూ ఉన్నారో వారికి కూడా ఈరోజు రుణాలు ఇవ్వటం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు కేవలం విద్యార్థులు వచ్చారు, వారికి మాత్రమే రుణాలు ఇవ్వటం కాదు, వారితో పాటు ఎప్పుడూ ఎవరు కూడా గమనించని, ఎవరు కూడా హక్కును చేర్చుకోకుండా కొద్దిగా ఇబ్బందిగా ఉండే విధంగా ప్రవర్తించే వారితో కూడా ఎవరైతే ట్రాన్స్జెండర్స్ ఉన్నారో వారిని కూడా గుర్తించి ఈ జిల్లా మొత్తం మీద వారిని కూడా మనం ముందుకు తీసుకువెళ్ళాలి, వాళ్ళకు కూడా మనం ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ట్రాన్స్జెండర్స్ కూడా ఒక గ్రూప్గా తయారు చేసి వారికి కూడా ఈ రుణాలు ఇస్తా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే సూర్య గారి కింద ఇంటి పైన ఏదైతే సోలార్ ప్యానల్స్ పెడతా ఉన్నారో వారికి కూడా ఈరోజు రుణాలు వితరణ చేస్తూ ఉన్నాం. వారితో పాటుగా సూర్య గారు సోలార్ ప్యానల్స్ అంటే టౌన్లో ఉంటారు లేకపోతే గ్రామాల్లో ఉంటారు, కానీ వారితో పాటుగా ఎవరైతే అడవుల్లో ఉంటారో, ట్రైబల్స్ ఉన్నారో వారిని కూడా వెతికి వారికి కూడా ఇప్పటిదాకా మామూలుగా అయితే ROFR పట్టాలతో ఆపేశారు, కానీ ROFR పట్టాల పైన కూడా రుణాలు ఇచ్చే కార్యక్రమం ఈరోజు జరుగుతామని తెలియజేసుకోవడానికి ఎంతో ఆనందంగా ఉందని తెలియజేసుకుంటా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా ఇన్సూరెన్స్ స్కీమ్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ జిల్లా మొత్తానికి కూడా బ్యాంకర్సే ముందుకు వచ్చి 99% మందికి ఈ జిల్లా మొత్తం మీద కూడా శాచురేషన్ పద్ధతిలో 99% మందికి ప్రతి ఒక్క పౌరునికి కూడా యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ 2 లక్షల రూపాయలు బ్యాంకర్సే చేశారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే మరొక ఇన్సూరెన్స్ ఏ అనారోగ్య పాలై వేరే కారణాల వల్ల మరణిస్తే వాటికి కూడా 5 లక్షల పైగా బెనిఫిషియరీస్ వెతికి వారికి కూడా ఈరోజు ఇన్సూరెన్స్ చేశాము అని చెప్పి తెలియజేసుకోవడానికి గర్వపడతా ఉన్నాము. అలాగే వీటన్నిటితో పాటుగా అంటే ఇవన్నీ చెప్తా ఉన్నాను అంటే అంతా అయిపోయిందని కాదు, ఇంకా చేయవలసి ఉంది. ఇవన్నీ కూడా ఒక అడుగు ముందుకు వేయటం, ఒక ఆలోచనలో మార్పు తీసుకురావటం. ఈ మార్పుతో రేపటి నుంచి ఇంకా ROFR పట్టాలు ఉన్నారు ముందుకు వస్తారు, ఇంకా కౌలుదారులు ముందుకు వస్తారు, ఇంకా మిగతా విద్యార్థులు ముందుకు వస్తారు, మాకు కూడా రుణాలు ఇవ్వండి అని డ్వాక్రా మహిళలు ముందుకు వస్తారు. ఆ ఆలోచనలో మార్పు తీసుకోవడానికే ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది, ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అందుకే మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడికి వచ్చి దీనిలో పాల్గొనాలని చెప్పి కోరటం కూడా జరిగింది. అయితే వీటన్నిటితో పాటుగా చివరిగా ఒక మూడు మన డ్వాక్రా మహిళలు అయితే కానీ రైతులైతే కానీ 3 విషయాలు చెప్పమని కోరటం జరిగింది. మొదటిది ప్యాక్స్ ఏదైతే ఉందో వాటిలో డిపాజిట్స్ అనేది మొబిలైజ్ చేస్తూ ఉన్నారు. దానిపైన గ్యారంటీ అనేది లేకపోవటం వల్ల కొద్దిగా
వాటిని ఆ రుణాలని వాటిని దానికి గ్యారంటీ లేకపోవడం వల్ల డిపాజిట్ చేసే వారికి రైతులు ఎక్కువ మందికి డిపాజిట్ చేస్తా ఉన్నారు, వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేకుండా ఉంది మేడం. కాబట్టి దానికి డిపాజిటర్స్ గ్యారంటీ ఫండ్ కింద మీ వైపు నుంచి కొద్దిగా తోడ్పాటు అందిస్తే రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చి ఈ రైతులకి ఒక గ్యారంటీ అనేది మనం ఇచ్చే అవకాశం ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే డ్వాక్రా మహిళలు చాలా మంది వచ్చారు. వారందరూ కోరింది ఏమిటంటే, మేము డ్వాక్రా మహిళలుగా మేము కొన్ని డిపాజిట్స్ బ్యాంకుల్లో ఉన్నాయి, వాటిపైన మాకు ఇంట్రెస్ట్ పే చేస్తే బాగుంటుంది అని చెప్పి చాలా మంది కోరుతా ఉన్నారు. దాన్ని కూడా ఒకసారి పరిశీలించాలని చెప్పి కోరుతా ఉన్నాం. చివరిగా ముఖ్యమంత్రి గారిని కోరేది, ఇప్పుడు 16 క్లస్టర్స్ మహిళలతో పెట్టాం సార్. అయితే మేము కోరేది సోలార్ ఎనర్జీకి సంబంధించి డ్వాక్రా మహిళలతో పెట్టించేదానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. మీ వైపు నుంచి కొద్దిగా సహకారం అందించండి. ప్రతి మండలానికి 25 మండలాలకి 25 మెగావాట్లు పెట్టేదానికి మీ వైపు నుంచి, అలాగే కేంద్ర మంత్రి గారి వైపు నుంచి కొద్దిగా సహకారం అందిస్తే డ్వాక్రా మహిళలతోనే ఒక మెగావాట్ ఒక్కో మండలంలో పెట్టించి రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి, అలాగే వారికి ఒక ఆర్థికంగా నిలదొక్కునేదానికి ఉపయోగపడే కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, వీటికి మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ, మరొకసారి మేడం మీరు ఎంతో సమయం కేటాయించి ఇక్కడికి వచ్చారు, మాట నిలబెట్టుకొని ఈరోజు వచ్చి 3,216 కోట్ల రూపాయలు ఇక్కడ పల్నాడులో ఇస్తా ఉన్నారు. దానికి పల్నాడు ప్రజలు అందరి వైపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రివర్యులు శ్రీ పయ్యావుల కేశవ్ గారిని మాట్లాడవలసిందిగా మనకి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, వేదికను అలంకరించినటువంటి పార్లమెంట్ సభ్యులకు, శాసన సభ్యులకు, బ్యాంకర్లకు, విచ్చేసినటువంటి పల్నాటి వీరులకు హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పౌరుషాల పోతుగడ్డ పల్నాడు యుద్ధాలతోటి, రాజకీయాలతోటి నలిగిపోయినటువంటి కుటుంబాలు, కుటుంబంలో మనుషుల్ని పోగొట్టుకున్నటువంటి వ్యక్తులు, ఆ వ్యక్తులతో రాజక్రీడను చేసినటువంటి పరిస్థితుల్ని మనం చూసాం. తమ రాజకీయాల కోసం ఈ ప్రాంత వైషమ్యాలను పెంచి పోషించినటువంటి రాజకీయ పార్టీలు ఒకవైపు ఉంటే, మరోవైపు వాళ్ళ కూటమిని చూస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబము అభివృద్ధి చెందాలి అని ఢిల్లీ నుంచి గల్లీ దాకా కూడా మన ముందుకు కదిలొచ్చి ప్రతి కుటుంబానికి లబ్ధి జరిగేలా 1,00,000 కుటుంబాలకు 3,000 కోట్ల రూపాయల్ని అందించేటువంటి ఈ చారిత్రాత్మక కార్యక్రమం అనేటువంటిది నాడు పల్నాడు సీమలో బ్రహ్మనాయుడు ప్రారంభించినటువంటి చాపకూటి సిద్ధాంతాన్ని గుర్తు చేస్తుంది. సామాన్యుడికి సైతం అధికారాన్ని అందించేలా, ఆర్థిక పరిపుష్టిని చేకూర్చేలా చేపట్టినటువంటి ఈ కార్యక్రమం పల్నాడులోనే కాదు, ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఓ మైలురాయిగా మారుతుంది అన్నటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మీ అందరికీ ఒకటే గుర్తు చేస్తా ఉన్నాం, డబుల్ ఇంజన్ సర్కార్ రాష్ట్రంలో వారసత్వంగా మనకు వచ్చింది. 9,75,000 కోట్ల అప్పులు, ఉద్యోగుల బకాయిలు చెల్లించకుండా ఆగిపోయినటువంటి బకాయిలు, విద్యార్థుల మధ్యాహ్న భోజనం సైతం బిల్లులు చెల్లించకుండా వదిలేసిపోయి అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారిని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మాకొచ్చిన వారసత్వం నుంచి బయటకు ఎలా పోవాలా అని ఆలోచిస్తున్న తరుణంలో కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటి, మరీ ముఖ్యంగా సీతారామన్ గారి ఆలోచనలతోటి ఈ రాష్ట్రం వెంటిలేటర్ నుంచి ఇవాళ నడిచే పరిస్థితికి వచ్చింది. పరుగులు పెట్టేటువంటి పరిస్థితి కూడా తొందరలోనే ఉంది అన్నటువంటి నమ్మకాన్ని ఇవ్వదలుచుకున్నాం. ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రిగా నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఆదర్శం ఎవరంటే కుటుంబాన్ని గౌరవంగా నడిపేటువంటి తల్లే నాకు ఆదర్శం. తన ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఆదాయం ఉన్నా లేకున్నా, అప్పులున్నా సరే భర్తకి ఏం కావాలో చూస్తుంది, కొడుకు చదువుకి ఏం కావాలో చూస్తుంది, అత్త ఆరోగ్యానికి ఏం కావాలో చూస్తుంది, కన్న కూతురింటికి
వస్తే కాన్పుకి ఏం కావాలో చూస్తుంటుంది, పక్కింటికి తెలియకుండా తన కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టని నిలబెడుతుంది. అదే దిశలో ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైపోతున్న, ఇరాన్ యుద్ధంతో యూరోప్ లాంటి దేశాలు సైతం కుప్పకూలిపోతున్న, అమెరికా సైతం నష్టపోతున్నటువంటి పరిస్థితులున్న భారతదేశంలో సగటు కుటుంబానికి నష్టం కలగకుండా చూస్తున్నటువంటి మన నిర్మలా సీతారామన్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. నేను ఈ రోజున ఒక తల్లి మాత్రమే చేయగలదు అన్నటువంటిది చేసి చూపించినటువంటి వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అనేటువంటి చెప్తా ఉన్నాం. ఈరోజు ఈ దేశం ఇంత సుభిక్షంగా ఉంది అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తా ఉంటారు, రైట్ మ్యాన్ రైట్ టైం ఈరోజు దేశంలో ఉన్నారు. దేశంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు, ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అందువల్లనే ఈ రాష్ట్రం దేశం సుభిక్షంగా ఉంది అని నమ్ముతా ఉన్నాం. నేను ఎప్పుడు కూడా చెప్తా ఉంటాను, మీరు 2024లో వేసినటువంటి ఒక ఓటు లక్షల రూపాయల లబ్ధి చేకూర్చింది, వేల రూపాయల సంక్షేమాన్ని కల్పిస్తా ఉంది. ఒక ఓటు అమరావతికి 15,000 కోట్లు, ఒక ఓటు పోలవరానికి 12,000 కోట్లు, ఒక ఓటు విశాఖ ఉక్కుకి 12,000 కోట్లు, ఒక ఓటు రైల్వేలకి 70,000 కోట్లు, ఒక ఓటు నేషనల్ హైవేలకి 70,000 కోట్లు, ఒక ఓటు విశాఖకి రైల్వే జోన్, ఒక ఓటు తల్లికి వందనంలో 15,000 కోట్లు, 15,000 రూపాయలు, ఒక ఓటు అన్నదాత సుఖీభవ, ఒక ఓటు ఉచిత బస్సు, ఒక ఓటు 1,00,000 కోట్ల BPCL ప్రాజెక్ట్, ఒక ఓటు 1,00,000 కోట్ల గూగుల్, ఒక ఓటు 1,00,000 కోట్ల ఆర్సిలర్ మిట్టర్, 12,500 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు తీసుకురావడమే లక్ష్యంగా పనిచేస్తోంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నా. ఇక ఈ రాష్ట్ర మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు మనకు అందిస్తున్నటువంటివి చెప్పాలి. ఏ కష్టం వచ్చినా, ఎప్పుడు తలుపు తట్టినా నో అనకుండా మనకి అది పోలవరం మేడం మీరిచ్చినటువంటి ఢిల్లీలో మాకున్నారు అన్నటువంటి ఒక భరోసా ఇవాళ మాకు కల్పించారు మీరు. మేము పోలవరం మీద వెళ్తే వెంటనే సంబంధిత అధికారులతో మీరు మాట్లాడతారు. మాకు ఇబ్బందులు ఉన్నాయి మేడం, గత ప్రభుత్వం 12%, 13% వడ్డీలతో చేసింది అంటే బ్యాంకులతో మాట్లాడి మీరు 9%కి ఇప్పించారు. మీరు అడుగడుగునా మీరు అండగా నిలుస్తున్నారు. విశాఖ ఎకనామిక్ జోన్ కావచ్చు, రాయలసీమ హార్టికల్చర్ హబ్ కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రతిపాదన పెట్టినా కూడా కాదనకుండా మీరు దాన్ని పరిష్కారం చేస్తున్నందుకు మీకు రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మేడం. ఒక్క మాట చెప్పి ముగించదలుచుకుంటా ఉన్నాను. నేను ఈ రాష్ట్రం కోసం ఢిల్లీ ఎట్లా పనిచేస్తుందో చెప్పాలి అని అంటే ప్రత్యక్ష సాక్షిగా చెప్పాలి. ఢిల్లీ విశాఖ ఉక్కు, మన విశాఖ ఉక్కుని ఆ రోజున వాజ్పేయి గారి కాలంలో చంద్రబాబు నాయుడు గారే అది మూసివేయకుండా కాపాడబడింది. మళ్ళీ గత 5 ఏళ్లలో నిర్లక్ష్యానికి గురై మూతకబడితే రాజకీయాన్ని చేస్తున్నటువంటి పార్టీ ఒకవైపు ఉంటే, మరోవైపు ఢిల్లీలో దాన్ని కాపాడాలి ఎలాగైనా అని ఆ రోజు మొత్తం ఢిల్లీలోనే కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గారు అందరితోనూ కేంద్ర ఉక్కు శాఖ మంత్రులతోనూ మాట్లాడితే ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు పర్యటనలో ఉన్నారు. కానీ వారిచ్చినటువంటి టైం రాత్రి 11:30కి నేను ఆఫీస్కి వస్తానండి, మీరు దయచేసి అందుబాటులో ఉండండి అని చెప్పి మొత్తం ఢిల్లీ ఆర్థిక శాఖ మొత్తం రాత్రి 11:30 గంటలకి వెయిట్ చేసింది. 12 గంటల 5 నిమిషాలకి విశాఖ ఉక్కు మీద నిర్ణయం తీసుకుని మేం పెట్టుబడులు పెడతాం, దాన్ని మూసివేయకుండా కాపాడుతాం అన్నటువంటిది. అంటే ఎన్డీఏ ప్రభుత్వం రేయింబగళ్ళు ఎట్లా ఈ రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. మీరేసేటువంటి ఒక్కొక్క ఓటు కూడా మన జీవితాల్ని మార్పు తీసుకురావాలని తపన పడేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఇక్కడ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం, వారి బాటల్లో నడుస్తున్నటువంటి సీతారామన్ గారు, మనకి బాసటగా నిలుస్తున్నటువంటి వీరి నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం ఉంది. నేను మళ్ళీ కూడా చెప్తా ఉన్నా, once again and again NDA in the state and the country అనేటువంటి నినాదాన్ని ఇస్తూ మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఫైనాన్షియల్ ఇంక్లూజన్ మరియు PM సూర్యఘర్ యోజన మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆడియో విజువల్ని ఇప్పుడు వీక్షిద్దాం.
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ఆర్థిక సాధికారత దార్శనికతకు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ విజన్ కు అనుగుణంగా పల్నాడు జిల్లా ఆర్థిక సాధికారతకు ఆదర్శ నమూనాగా ముందుకు సాగుతోంది. గత నెలలో నిర్వహించిన భారీ క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమం ద్వారా 1,03,246 మంది లబ్ధిదారులకు మొత్తం 3,216 కోట్ల సంస్థాగత రుణాలు ఇవ్వగా, అందులో వ్యవసాయ రంగానికి 2,286 కోట్లు, పారిశ్రామిక రంగానికి 313 కోట్లు, రీటైల్ అండ్ ఇతర సేవా రంగాలకు 615 కోట్లు మంజూరు చేసి పల్నాడు జిల్లా ఆర్థిక సాధికారతకు బలమైన పునాది వేసింది. క్రెడిట్ అవుట్రీచ్ కార్యక్రమాన్ని కేవలం రుణాల పంపిణీకి పరిమితం చేయకుండా పలు వినూత్న జీవనోపాధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ లక్ష్యం దిశగా 15,000 మంది స్వయం సహాయక సంఘాల మహిళలను, 13,355 మంది ఎంఎస్ఎంఈ ఔత్సాహికులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడం జరిగింది. జిల్లాలోని 28 మండలాలకు ఒక్కో జీవనోపాధి క్లస్టర్ ను గుర్తించి ఆయా ప్రాంతాల ప్రత్యేకతను ఆధారంగా చేసుకుని ఉపాధి అవకాశాలను విస్తరిస్తోంది. ఈ క్రమంలో 16 యూనిట్ల స్థాపనకు పిఎంఎఫ్ఎంఈ సమన్వయంతో 52 కోట్లు మంజూరు చేయడంతో 1,600 మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. నా పేరు మెహబూబీ, నకరకల్ మండలం నుంచి. డ్వాక్రా రుణాలు వచ్చిన తర్వాత 2 లక్షలు ఇచ్చారండి. ఆ 2 లక్షలతో ఏదో ఒక బిజినెస్ చేయాలని ఆలోచించాము. మష్రూమ్ బిజినెస్ బాగుంటది. నెలకి 150 కేజీల దాకా ఉత్పత్తి అవుతుంది. నెలకి 30,000 దాకా మాకు వస్తుంది. దీనివల్ల మా ఫ్యామిలీ ఆర్థికంగా స్ట్రాంగ్ అవుతుంది. సామాజిక భద్రతకు ప్రాధాన్యతనిస్తూ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద జిల్లాలోని 99% ప్రజలకు, అంటే 19,93,933 మందికి బీమా కవరేజీ, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన కింద 7,63,807 బ్యాంకు ఖాతాలు, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 5,96,381 మంది, అటల్ పెన్షన్ యోజన కింద 1,63,743 మంది సభ్యత్వాలను నమోదు చేసింది. నా పేరు వెంకట రమేష్ బాబు, మాది నడిగడ్డ గ్రామం. మా అమ్మగారికి వినుకొండ యూనియన్ బ్యాంక్ లో అకౌంట్ ఉంది. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద 20 రూపాయలు ప్రతి సంవత్సరం జమ చేయడం జరిగింది. మా అమ్మగారు అనుకోకుండా చనిపోవడం జరిగింది. మాకు ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ రావడం జరిగింది. క్లిష్ట సమయంలో ఈ పథకం మాకు ఎంతగానో ఉపయోగపడింది. ఆదాయం పెరగడంతో పాటు ఖర్చు తగ్గినప్పుడే కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. అందుకే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద 8,574 కుటుంబాలకు 98 కోట్ల రుణాలతో రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థలు ఏర్పాటు చేయడంతో పాటు 7 గ్రామాల్లో ప్రతి ఇంటికి సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసి మోడల్ సోలార్ విలేజ్లుగా అభివృద్ధి చేసింది. అటవీ ప్రాంతాల్లోని గిరిజన కుటుంబాలకు భూమి హక్కుతో పాటు స్థిరమైన జీవనోపాధి కల్పించే దిశగా జిల్లాలో తొలిసారిగా 300 మంది ఆర్ఓఎఫ్ఆర్ రైతులకు 2.27 కోట్ల వ్యవసాయ రుణాలు అందించడం జరిగింది. ఆర్థికాభివృద్ధి సమాజంలోని ప్రతి వర్గానికి చేరినప్పుడే అది నిజమైన అభివృద్ధి. అందుకే మహిళలు, యువత, గిరిజనులు, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఆర్థిక స్వావలంబనకు ప్రోత్సాహం అందిస్తోంది. ప్రత్యేకంగా దివ్యాంగులు 100 మంది ట్రాన్స్జెండర్లకు 1.15 కోట్ల రుణ సహాయం అందించి వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. ఎవ్వరూ వెనకబడకుండా ప్రతి కుటుంబానికి ఆర్థిక అవకాశాలు కల్పిస్తూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ సంకల్పానికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర 2047 విజన్ కు అనుగుణంగా ఆర్థిక సాధికారతకు పల్నాడు జిల్లా ఒక ఆదర్శ నమూనాగా ముందుకు సాగుతోంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంలో అతి ముఖ్యమైన అంశంలోకి అడుగు పెట్టబోతున్నాం, రుణ వితరణ కార్యక్రమం. వివిధ బ్యాంకుల ద్వారా లబ్ధి పొందినటువంటి లబ్ధిదారులకు ప్రత్యేకించి రుణ మంజూరు పత్రాలని వేదిక మీద ఇప్పుడు అందజేయబోతున్నారు. ఆ బెనిఫిషరీస్ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ, ముందుగా పిఎంఎఫ్ఎంఈలో భాగంగా శాంక్షన్ లెటర్ యూనియన్ బ్యాంక్ వారు అందిస్తున్నారు. రెడ్ చిల్లీస్, టర్మరిక్ అండ్ రెడ్ గ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కి గాను 22,54 లక్షల శాంక్షన్ లెటర్ ని అందిస్తున్నారు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బెనిఫిషరీస్ గంగా, వాణి, వెంకటరమణ, శైలజ వీరిని వేదిక మీదకి విచ్చేసి ఆ శాంక్షన్ లెటర్ ని అందుకోవాల్సిందిగా బెనిఫిషరీస్ ని కోరుతున్నాను.
ఒకసారి అందరం గట్టిగా చప్పట్లతోటి భారతదేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా అతిపెద్ద క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంని జరుపుకుంటూ ఉన్నాము. అలాగే PMFMEలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి కర్రీ లీవ్స్, మొరింగా లీవ్స్, మేజ్ అండ్ రెడ్ గ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్కి గాను 22,44,00,000 శాంక్షన్ లెటర్ని SBI వారు అందిస్తున్నారు. ఆ బెనిఫిషరీస్ కోటేశ్వరరావు, జయలక్ష్మి, నాగమల్లేశ్వరి, దర్యాబి వీరిని వేదిక మీదకి విచ్చేసి శాంక్షన్ లెటర్స్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే PMFMEలో భాగంగా శాంక్షన్ లెటర్ APGB వారు అందిస్తున్నటువంటి మేజ్ రెడ్ గ్రామ్ ప్రాసెసింగ్ యూనిట్ బెల్లంకొండ మరియు కొన్ని మండల్స్లో 6,79,00,000 శాంక్షన్ లెటర్ని APGB వారు అందిస్తున్నారు. శాంతి గారు విచ్చేసి ఆ శాంక్షన్ లెటర్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే PMEGPలో భాగంగా చెక్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నారు. ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ బొటీక్ 9,50,000 చెక్ని అందుకుంటూ ఉన్నారు. నీలిమ గారు. అలాగే యూనియన్ కృషి ఉన్నతిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ రైస్ మిల్స్ గాను 12,50,00,000 చెక్ని అందిస్తున్నారు. అండ్ బెనిఫిషియరీ అంజిరెడ్డి గారు విచ్చేసి ఆ చెక్ని అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత PM సూర్యఘర్లో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,75,020 చెక్ని అందిస్తున్నారు ఫర్ ద ఇన్స్టలేషన్ ఆఫ్ సోలార్ ప్యానెల్ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్. శ్రీ దుడుకు రమేష్ గారు. అలాగే ROFR పట్టాలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1,00,000 ఫర్ లోనింగ్ టు ROFR పట్టా. శివకిరణ్ గారు, శివకృష్ణ ఆ చెక్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే MSMEలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి 2,10,00,000 విలువ చేసే చెక్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఫర్ గ్రనైట్ పాలిషింగ్ అండ్ కటింగ్ యూనిట్ అందుకుంటారు. చిరుగురు సామ్రాజ్యం గారు. ఆ తర్వాత MSME విద్యాస్థలి లోన్లో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా వారు అందిస్తున్నారు. ఫైనాన్స్ టు బి ప్రొవైడెడ్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ కాలేజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 6,47,00,000 విలువ చేసే చెక్ శ్రావ్య గారు అందుకుంటున్నారు. కంగ్రాచులేషన్స్. MSMEలో భాగంగా బ్యాంక్ ఆఫ్ బరోడా అందిస్తున్నటువంటి చెక్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రీఫోమ్ ఆర్ ఫర్ ప్యాక్డ్ డ్రింకింగ్ వాటర్ క్యాన్స్ 4,78,00,000 చెక్ని అందుకుంటున్నారు. చెరుకూరి శివపార్వతి గారు. అలాగే జనరల్ MSMEలో భాగంగా కెనరా బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్ యూనిట్ ఇన్వాల్వింగ్ యాక్టివిటీ ఆఫ్ కటింగ్, షేపింగ్, పాలిషింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ గ్రనైట్ స్లాబ్స్ 3,20,00,000. యశశ్రీ ఎక్స్పోర్ట్స్ వారు ఈ చెక్ని అందుకుంటూ ఉన్నారు. అలాగే PM విశ్వకర్మలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1,00,000 విలువ చేసేది ఫర్ ఫైనాన్షియల్ లోన్ అండర్ PM విశ్వకర్మ మైక్రో లోన్ అలౌస్ ఫర్ అప్గ్రేడ్ అండ్ ఎక్విప్మెంట్. అలాగే AIF అండ్ NHB ఇండియన్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి చెక్ 10,59,00,000 ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ అ మోడర్న్ కోల్డ్ స్టోరేజ్ benefiting farmers of 5 rural mandals through post-harvest storage and generating employment for 20 people directly and 100 more than indirectly. ఉదయ్ భాస్కర్ గారు చెక్ని అందుకుంటారు. ఇండియన్ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి 10,59,00,000 చెక్.
ఆ తర్వాత ఏఐఎఫ్ అండ్ ఎన్హెచ్బిలో భాగంగా ఇండియన్ బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ 11,20,00,000 కె శ్రీనివాస్ గారు అందుకుంటున్నారు ఫర్ మోడల్ కోల్డ్ స్టోరేజ్ అట్ వెనుకొండ బెనిఫిటింగ్ ఫార్మర్స్. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అందిస్తున్నటువంటి చెక్ 1,50,00,000 విలువ చేసేది. మిసెస్ కాకుమాను ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ కాకుమాను కోటిరెడ్డి గారు అందుకుంటున్నారు. అలాగే ముద్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి 2 లక్షల చెక్ని అందుకుంటున్నారు. మిసెస్ పసుపులేటి మాధవి గారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ శాంక్షన్ ఫర్ ఆపరేటింగ్ టెండర్ కోకోనట్ వెండింగ్ మెషిన్ అండ్ బిజినెస్. పసుపులేటి మాధవి గారు. ఆ తర్వాత ముద్రలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 2 కోట్ల విలువ చేసేది ఫర్ క్లస్టర్ ఆఫ్ 400 రూరల్ హౌస్ హోల్డ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ జూట్ బ్యాగ్స్. అలాగే ఎస్ఎంఈలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇస్తున్నటువంటి 4,95,00,000 విలువ చేసే చెక్ ఫర్ ప్రొక్యూర్మెంట్ అండ్ ప్రాసెసింగ్ ఆఫ్ మేజ్ ఫ్రమ్ ఫార్మర్స్ and followed by bulk supply of agro-based companies. ఆ తర్వాత ముద్ర స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్నటువంటి చెక్ 1 కోటి రూపాయలు. ఇది ప్రత్యేకించి ట్రాన్స్జెండర్స్ కోసం అందుకుంటున్నారు. బుట్టాల అంకిత గారు రిప్రజెంటేటివ్ ఆఫ్ ట్రాన్స్జెండర్. ఫైనాన్సింగ్ ఫర్ బ్యూటీ పార్లర్, పేపర్ ప్లేట్స్ అండ్ వెజిటబుల్ వెండర్స్. అలాగే ఎంఎస్ఎంఈ స్పీడ్ స్కీమ్ సిడ్బి శాంక్షన్ లెటర్ని అందిస్తున్నారు 48,04,000 గ్రనైట్ పాలిషింగ్ మరియు కటింగ్ యూనిట్ కోసం అందుకుంటున్నారు పమిడి రామారావు గారు. ఆ తర్వాత ఎంఎస్ఎంఈ సిడ్బి శాంక్షన్ లెటర్ని అందిస్తున్నారు 19,27,00,000 విలువ చేసే శాంక్షన్ లెటర్ని ఫర్ క్లస్టర్ డెవలప్మెంట్ ఫండ్ టు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్. డాక్టర్ కలెక్టర్ గారు అందుకుంటున్నారు. అలాగే ఆర్ఐడిఎఫ్ లోన్లో భాగంగా సిడ్బి అందిస్తున్నటువంటి చెక్ 100 కోట్ల విలువ చేసే ఈ చెక్ని సిడ్బి సపోర్టింగ్ రూరల్ క్రెడిట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ త్రూ రీఫైనాన్స్ కోసం అందుకుంటున్నారు శ్రీ ప్రమోద్ రెడ్డి గారు. అలాగే ఎంఎస్ఎంఈలో భాగంగా ఐఓబి బ్యాంక్ వారు అందిస్తున్నటువంటి చెక్ 3 లక్షలు విలువ చేసేది ఫర్ రన్నింగ్ ద స్మాల్ టిఫిన్ అండ్ స్నాక్స్ హోటల్. కాలగొట్ల వెంకటరత్నం గారు అందుకుంటున్నారు ఈ చెక్ని. అలాగే ఆ తర్వాత ఆర్ఐడిఎఫ్లో భాగంగా నబార్డ్ అందిస్తున్నటువంటి చెక్ 3,64,00,000 విలువ చేసేది ఫర్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్. ఈ చెక్ని అండర్ ఆర్ఐడిఎఫ్ లోన్లో భాగంగా గీతారాణి గారు రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి అందుకుంటూ ఉన్నారు. అలాగే ఒక మెగా చెక్ని ఇప్పుడు అందజేస్తున్నారు అన్ని బ్యాంకులు కలిసి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లోనింగ్ టు విమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ లో భాగంగా 282,84,00,000 విలువ చేసే ఈ మెగా చెక్ని నిమ్మగడ్డ రజనీ గారు, నూరు భాషా మస్తాన్ బి గారు అందుకుంటూ ఉన్నారు. గట్టిగా చప్పట్లతోటి అభినందనలు తెలియజేద్దాం. అలాగే మరొక మెగా చెక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనింగ్లో భాగంగా అన్ని బ్యాంకులు ఇస్తున్నటువంటి చెక్ 7,662,43,00,000 విలువ చేసే ఈ చెక్ని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి లోన్లో భాగంగా అందజేస్తున్నారు. ఒక్కసారి మనందరం గట్టిగా చప్పట్లతోటి ఇంత పెద్ద అతి పెద్ద రుణాల్ని అందిస్తున్నటువంటి క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం మరొక మెగా చెక్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లోనింగ్లో భాగంగా స్త్రీనిధికి అందిస్తున్నారు అన్ని బ్యాంకులు కలిసి. ఎండి స్త్రీనిధి హరిప్రసాద్ గారు విచ్చేస్తున్నారు. 2,419,12,00,000 విలువ చేసే శ్రీనిధి కింద 1 ఏప్రిల్ నుంచి ఇది మొదలు కాబోతోంది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో భాగంగా.
వీరికి అందజేయడం జరుగుతుంది. మెగా చెక్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా సిఎస్ఆర్ యాక్టివిటీస్లో యూనియన్ బ్యాంక్ అందజేస్తున్నారు శాంక్షన్ ఫర్ 42,15,000 ఫర్ అంబులెన్స్ టు పిడుగురాళ్ల గవర్నమెంట్ హాస్పిటల్ బై యూనియన్ బ్యాంక్. డాక్టర్ గౌరీ సూపరింటెండెంట్ అందుకుంటారు. అలాగే 13,44,000 విలువ చేసే బైసికల్స్ ఫర్ గర్ల్స్ స్టూడెంట్స్ స్టడింగ్ ఇన్ గవర్నమెంట్ స్కూల్ బై యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. శ్రీ రామారావు గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వారు అందుకుంటున్నారు, రిప్రజెంటేటివ్ ఫ్రమ్ ద డిపార్ట్మెంట్. అలాగే ఆ తర్వాత నబార్డ్ సిఎస్ఆర్ యాక్టివిటీలో భాగంగా శాంక్షన్ లెటర్ని 25 లక్షలు అందజేస్తున్నారు. శాంక్షన్ టు డిసిసిబి గుంటూరు ఫర్ ఆర్గనైజింగ్ ఆఫ్ శ్రీ రామారావు గారు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అందుకున్నారు. నబార్డ్ తరఫు నుంచి శాంక్షన్ లెటర్ని 25 lakhs ఫర్ డిసిసిబి గుంటూరు, అలాగే 20 లక్షలు విలువ చేసే NHCS NGOకి ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ 360 FPO మెంబర్స్. వీటిని అందుకుంటున్నారు వివిఎస్ ఫణికుమార్ గారు, CEO డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్. అలాగే 20 లక్షలు టు NHCS NGO ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్. శ్రీ నూకుతోటి భగవాన్ దాస్ గారు, CEO న్యాచురల్ హెల్త్ కేర్ సొసైటీ వారు ఈ శాంక్షన్ లెటర్ని అందుకుంటూ ఉన్నారు. డాక్టర్ సాజీ కేవి చైర్మన్ నబార్డ్ వారి సమక్షంలో. అలాగే నబార్డ్ తరఫు నుంచి 10 లక్షల శాంక్షన్ అవార్డ్ NGOకి అందిస్తున్నారు 10 లక్షలు ఫర్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఆఫ్ 180 FPO మెంబర్స్. రమణయ్య గారు సెక్రటరీ అసోసియేషన్ ఫర్ వెల్ఫేర్ వారు అందుకున్నారు చెక్ని. అలాగే సిడ్బి తరఫు నుంచి శాంక్షన్ లెటర్ని అందిస్తున్నారు 10 లక్షలు టు నేస్తం రూరల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సొసైటీ NGO ఫర్ అడ్వాన్స్డ్ విమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ హ్యాండ్ హోల్డింగ్ ప్రోగ్రామ్. ఇందులో శ్రీ సురేష్ వేసం గారు నేస్తం పక్షాన అందుకుంటున్నారు చెక్, సిడ్బి మేనేజింగ్ డైరెక్టర్ సమక్షంలో. అలాగే తర్వాత SBI చెక్ని అందిస్తున్నారు ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ AI హబ్ at ITI కాలేజ్ నర్సరావుపేట్, డిజిటల్ క్లాస్ రూమ్స్ అండ్ అదర్ సివిల్ వర్క్స్. శ్రీ కృష్ణ గారు గ్లోబల్ హెడ్ సైంట్ వారు అందుకుంటున్నారు. SBI మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రామ్మోహన్ రావు గారి సమక్షంలో 95,88,000 విలువ చేసే చెక్ని SBI తరఫు నుంచి అందిస్తున్నారు. అలాగే APGB శాంక్షన్ లెటర్ని అందిస్తున్నారు 35 లక్షల విలువ చేసే మైక్రో వాటర్ ఫిల్టర్స్ 2 గ్రామాల్లో సావల్యపురం మండల్లో. టి చంద్రశేఖర్ గారు అందుకుంటున్నారు చెక్ని. డాక్టర్ ప్రమోద్ కుమార్ రెడ్డి గారు చైర్మన్ APGB వారి సమక్షంలో. ఆ తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫు నుంచి శాంక్షన్ లెటర్ని ఫర్ స్ట్రెంథనింగ్ కంప్యూటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ KGBV 20 లక్షలు విలువ చేసే ఈ శాంక్షన్ లెటర్ని అందుకుంటున్నారు రామారావు గారు, డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, బ్యాంక్ ఆఫ్ బరోడా మేనేజింగ్ డైరెక్టర్ దేవదత్ చంద్ గారి సమక్షంలో. ఆ తర్వాత ఇండియన్ బ్యాంక్ చెక్ని అందిస్తున్నారు ఫర్ సెట్టింగ్ అప్ ఆఫ్ AI హబ్ అట్ ITI కాలేజ్. కృష్ణమోహన్ దేవి గారు గ్లోబల్ హెడ్ సైంట్ వారు అందుకుంటున్నారు ఆ చెక్ని. శ్రీ వినోద్ కుమార్ మేనేజింగ్ డైరెక్టర్ CEO ఇండియన్ బ్యాంక్ వారి సమక్షంలో. అలాగే కెనరా బ్యాంక్ చెక్ని అందిస్తున్నారు ఫర్ ప్రొవైడింగ్ ఫర్నిచర్ అండ్ ఇన్వర్టర్స్ విత్ బ్యాటరీస్ టు 24 కస్తూర్బా గర్ల్స్ స్కూల్, కన్స్ట్రక్షన్ ఆఫ్ లైబ్రరీ అండ్ రెనోవేషన్ రిస్టోరేషన్. శ్రీ పి శ్యామ్ ప్రసాద్ గారు అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సమగ్ర శిక్ష, మరియు శ్రీ నాయుడమ్మ గారు డిస్ట్రిక్ట్ టూరిజం ఆఫీసర్ వారు అందుకుంటున్నారు చెక్ని ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ శ్రీ బ్రజేష్ కుమార్ సింగ్ మేనేజింగ్ డైరెక్టర్ CEO కెనరా బ్యాంక్. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా వీరందరూ కూడా CSRలో భాగంగా వారు కూడా అందించడం జరిగింది.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇప్పుడు మనం ఎంతగానో వేచి చూస్తున్న క్షణం ఆసన్నమైంది. ఒక నాయకుడు నిర్ణయం తీసుకుంటే ఒక పథకం ప్రారంభం అవుతుంది. అదే ఒక దార్శనికులు నిర్ణయం తీసుకుంటే ఒక తరం భవిష్యత్తే మారుతుంది. అభివృద్ధిని పరిపాలనగా, పరిపాలనను ప్రజాసేవగా, ప్రజాసేవను రాష్ట్ర ప్రగతిగా మలిచిన విజనరీ నాయకులు. పరిశ్రమల ప్రగతి, ప్రజల సంక్షేమం, సాంకేతికత, సుస్థిర అభివృద్ధి, ఈ 4 స్తంభాలుగా నవ్యాంధ్రను నిర్మిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి అమూల్య సందేశం. అందరికీ నమస్కారాలు. ఈరోజు పల్నాడులో ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ పవిత్రమైన కార్యక్రమానికి కారకురాలైనటువంటి ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ ఫర్ ఫైనాన్స్ అండ్ కార్పొరేట్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, గౌరవనీయురాలు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు, మీరందరూ కూడా గట్టిగా అభినందించవలసిన సమయం. ఇదొక హిస్టారికల్ ఈవెంట్. నిన్నటి వరకు పల్నాడు అంటే రోషానికే మారు పేరు. పలనాడు పౌరుషం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. ఇప్పుడు అలాంటి పల్నాడు పౌరుషానికి ఈరోజు ఒక శక్తివంతమైన ఆయుధం ఇస్తున్నాం. అదే మీరందరూ కూడా పారిశ్రామికవేత్తలు కావాలి, దానికి పల్నాడు చిరునామాగా ఉండాలని ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. సహచార మంత్రివర్గ సభ్యులు పయ్యావుల కేశవ్ గారు, దీనికంటే ముందు మీరందరూ కూడా గట్టిగా చెప్పాలి, భారత్ మాతాకి అంటే జై అని గట్టిగా చెప్పాలి. భారత్ మాతాకి. ఇంకా గట్టిగా ఆ స్ఫూర్తి రావాలి. ఇంత మంచి కార్యక్రమంలో మీలో ఉత్సాహం రావాలి. పక్కన ఎవరు నిద్రపోతా ఉంటారు, నిద్ర కూడా పోవాలి. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. సహచర మంత్రివర్గ సభ్యులు కేశవ్ గారు, గొట్టిపాటి రవికుమార్ గారు, స్థానిక పార్లమెంట్ సభ్యులు లావుశ్రీ కృష్ణదేవరాయలు గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు భాష్యం రామకృష్ణ గారు, స్థానిక శాసనసభ్యులు కృష్ణదేవరాయలు చదలవాడ అరవింద బాబు గారు, ఈరోజు వేదిక పైనున్న బ్యాంకర్స్ అందరికీ, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులకి, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు ఘన స్వాగతం పలికిన సోదరి సోదరులందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. ఏ సంక్షేమ కార్యక్రమం అయినా, ఏ అభివృద్ధి కార్యక్రమం తెచ్చినా ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి. అప్పుడే సమాజం సమగ్రంగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని, ఎస్ఎల్బిసి, అదే మరి వివిధ బ్యాంకులన్నీ కూడా ముందుకొచ్చారు, ఎండీలు ఉన్నారు. వారందరికీ, జిల్లా యంత్రాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు. రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, కళాకారులు, వీధి వ్యాపారులు, స్వయం సహాయ సంఘాలు, ఇలా అర్హులైన ప్రతి ఒక్కరికి రుణాలు అందించడమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. ఒకప్పుడు బ్యాంకు రుణం పొందడం అంటే చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా మార్పు వచ్చింది.
ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్ళి మరీ రుణాలు అందించడం, ఇలాంటి రుణమేళాల్ని నిర్వహించడం గర్వకారణం. ఈరోజు పల్నాడు జిల్లాలో 1,04,000 మందికి 3,312 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారి సమక్షంలో ఈరోజు ఇస్తున్నామంటే చాలా ఆనందం కలుగుతా ఉంది. ఒక్కొక్క కుటుంబానికి 5 మందిని లెక్క పెట్టుకుంటే పల్నాడు జిల్లాలో 5 లక్షల మందికి సహాయం చేసే ఏకైక కార్యక్రమం ఈరోజు బ్యాంకు రుణాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి కాదు, వ్యవసాయ రంగం 84,893 మందికి 2,363 కోట్ల రూపాయలు రుణాలు. ఎంఎస్ఎంఈ రంగం 4,449 యూనిట్లకి 335 కోట్లు. గృహ, విద్య, వాహన, సౌర విద్యుత్ వంటి వాటికి 15,228 ఖాతాలకి 624 కోట్ల రూపాయలు. వీటిలో వివిధ పథకాల కింద ఈరోజు 2,500 కోట్ల రూపాయలు లబ్ధిదారులకు ఇస్తున్నారు. 15,000 మంది డాక్రా మహిళలకి, 13,355 మంది పారిశ్రామికవేత్తలకి రుణాలు అందించాం. పిఎం సూర్య గారి కింద 8,574 కుటుంబాలకి 98 కోట్ల రూఫ్ టాప్ సోలార్ ఏర్పాటుకు సహాయం చేశాం. ఈరోజు బ్యాంకులు కేవలం రుణాలు ఇచ్చే సంస్థలు మాత్రమే కాదు, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు. ఈరోజు మీరిచ్చిన రుణం ఒక రైతు భవిష్యత్తు మార్చడానికి, ఒక యువకుడి ఆశయానికి, ఒక మహిళ సాధికారతకు, ఒక పారిశ్రామికవేత్త కలలకు పెట్టుబడిగా నిలుస్తుంది, జీవితాలను మారుస్తుంది. ఒకప్పుడు మైక్రో ఫైనాన్స్ అని ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులని వారిపైన ఎక్కువ ఆధారపడేవాళ్ళం. అధిక వడ్డీ, వడ్డీకి వడ్డీ, చక్ర వడ్డీ, ఈ విధంగా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రభుత్వాలకు కూడా పెద్ద సవాలుగా మారే పరిస్థితి వచ్చింది. ఈరోజు బ్యాంకులు చొరవ చూపిస్తున్నాయి. ఇలాంటి క్రెడిట్ అవుట్ రీచ్ ద్వారా మైక్రో ఫైనాన్స్ కానీ ప్రైవేట్ లెండింగ్ కానీ పూర్తిగా అడ్డుకట్టబడుతుంది. నేను ఈ సందర్భంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. బ్యాంకింగ్లో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. ఎన్పిఎల పైన కఠినంగా వ్యవహరించారు. చిన్న చిన్న ప్రభుత్వ ఖాతాలను విలీనం చేసి చిన్న చిన్న బ్యాంకులుంటే నష్టాల్లో ఉంటే అవన్నీ విలీనం చేసి సమర్థవంతమైన బ్యాంకు వ్యవస్థకు దోహదం చేశారు. డిజిటల్ బ్యాంకింగ్ విప్లవం తీసుకొచ్చారు. యూపీఐని విస్తరించారు. జన్ధన్ యోజన ద్వారా కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు ఇచ్చారు. డీబీటీతో లీకేజ్ తగ్గించారు. మీరందరూ చూశారు, జీఎస్టీ స్లాబులు ఎక్కువ ఉండేటివి, కన్ఫ్యూజన్ ఉండేది, చాలామంది నష్టపోయారు. వారు చేసిన సింప్లిఫికేషనే కాకుండా రైతులకు పేదవాళ్లకు న్యాయం జరిగేట్టుగా జీఎస్టీ స్లాబులు మార్చారు. దీనివల్ల ఆదాయం పెరిగింది, ప్రజలకు మేలు జరిగింది. ఇలాంటి రెవల్యూషనరీ రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి మన మంత్రి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్లు చూశాను, కానీ ఈరోజు ఒక క్రియేటివ్గా చాలా సమర్థవంతంగా ఈరోజు నిర్మలా సీతారామన్ గారు వ్యవహరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి గారు దేశాన్ని వికసిత్ భారత్గా 2047కి అభివృద్ధి చెందిన దేశంగా తయారు చేయాలంటే
దానికి అనుగుణంగా అనేకమైనటువంటి రిఫార్మ్స్ తీసుకొచ్చిన వ్యక్తి నిర్మలా సీతారామన్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మనస్ఫూర్తిగా ఈరోజు వారిని అభినందిస్తున్నాను. నేను ఒక మాట అడిగాను, ఈ మీటింగ్కి వెల్కమ్ చేస్తూనే రాబోయే రోజుల్లో 6 జిల్లాల్లో మీటింగ్లు పెట్టాలని వారిని అడిగితే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తొందరలోనే 3 నెలలకు ఒక మీటింగ్ పెట్టి ఇంకొక 6 జిల్లాల్లో ఇదే తరహా కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారిని రిక్వెస్ట్ చేస్తున్నా. వారు వస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నా. 2 ఏళ్లకు మునుపు అంతా చీకటి, విధ్వంసం. ఆ రోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకో పక్క నరేంద్ర మోడీ గారు ఒక ఎన్డీఏ ద్వారా మీకందరికి ఒక భరోసా ఇచ్చాం. రాష్ట్రాన్ని మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పాం. చెప్పిన మాట ప్రకారం ముందుకు పోతే నేను 4వసారి ముఖ్యమంత్రిగానే ఎప్పుడూ చూడనటువంటి ఆర్థిక సంక్షోభాన్ని చూశాను. ఎక్కడ చూసినా సమస్యల సుడిగుండమే. ఈరోజు ఈ రాష్ట్రం బయటపడ్డామంటే దానికి కారణం కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. దానికి పూర్తిగా సహకరించిన ఏకైక వ్యక్తి నిర్మలా సీతారామన్ గారని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు ఇచ్చి నిలిచిపోయిన అమరావతికి జీవం పోశారు. ఈరోజు మళ్ళీ బ్యాంకింగ్ కూడా అందరికీ చెప్పి డబ్బులు ఇప్పించే పరిస్థితికి వచ్చారు. రెండో పక్కన పోలవరం 12,157 కోట్లు ఇచ్చారు. ఈరోజు వారికి హామీ ఇస్తున్నాను ఈ నర్సారావుపేట మీటింగ్లో 2027 మార్చి లోపల పూర్తి చేసి మొదటి ఫేజ్ ని జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. తెలుగు వారి ఆత్మగౌరవంగా భావించే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 11,440 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఆ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. కేంద్రంలో సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్స్ అన్నీ కూడా డైవర్ట్ చేసి 90 స్కీమ్స్ రివైవ్ చేశాం. ఈరోజు జీరామ్జీ కింద 7,700 కోట్ల రూపాయలు వచ్చే పరిస్థితికి వచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద 28,000 కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగాం. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా తయారు చేయడానికి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతాం. ఇందులో 40,000 కోట్ల రూపాయలు కేంద్ర సహకారంతో రుణం తెచ్చుకుంటున్నాం. కొంత గ్రాంట్ ఇచ్చారు. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు వస్తాయి. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా రాయలసీమ హార్టికల్చర్లో తయారవుతుంది. ఇవన్నీ కూడా ఒక ఎత్తు అయితే వారి మైండ్ ఎప్పుడు కూడా క్రియేటివ్గా పనిచేస్తుంది. చాలా సున్నితంగా ఆలోచిస్తారు, డీటెయిల్డ్గా ఆలోచిస్తారు. నేను పోయినప్పుడు ఒకటే చెప్పారు, మీరు హై ఇంట్రెస్ట్ రేట్లు ఉన్నాయి, ఇవి తగ్గించకపోతే చాలా ఇబ్బందులు వస్తాయని చెప్పి 12-13% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటే వారి సహకారంతో 8-9%కి తెచ్చాం. దీనివల్ల సంవత్సరానికి 1,538 కోట్ల రూపాయలు ఆదా చేశాం. అది పూర్తిగా సాధ్యమైందంటే నిర్మలా సీతారామన్ గారు చూపించినటువంటి చొరవ, వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచం మొత్తం జియో పొలిటికల్ సిచ్యువేషన్, దీనివల్ల యుద్ధాలు జరుగుతున్నాయి. ఇంకో పక్క వాతావరణ పరిస్థితులు తారుమారైపోయినాయి. వర్షాలు పడడం లేదు. పడిన వర్షాలు కూడా పడితే కుంభవృష్టి, లేకపోతే అనావృష్టితో బాధపడుతున్నాం. ఇప్పటి వరకు ఆలమట్టి నిండలేదు. కింద నుండి నారాయణపూర్ ఉంది, జోరాలుంది,
తర్వాత శ్రీశైలం నాగార్జున సార్ రావాలి. ఈ సంవత్సరం ఆ ఛాయలే కనపడడం లేదు. గోదావరిలో కూడా చాలా వరకు వర్షాలు తక్కువై నీళ్లు రావడం కూడా తగ్గిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటి సందర్భాల్లో మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు మనం అందరం కూడా చాలా వరకు సురక్షితంగా ఉన్నాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు ఒక సమర్థవంతమైన నాయకుడు, ప్రపంచం మెచ్చే ఏకైక నాయకుడు నరేంద్ర మోడీ గారు అని చెప్పి మరొక్కసారి ఈ మీటింగ్లో మీకు విజ్ఞప్తి చేస్తున్నా. వారు నాయకత్వం ఇస్తే నిర్మలా సీతారామన్ గారు దేశ ఆర్థిక వ్యవస్థని సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో కూడా ఎక్కువ గ్రోత్ వచ్చే దేశం భారతదేశం. ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని అధిగమించడానికి అనునిత్యం కొత్త కొత్త ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇక్కడుండే ఆడబిడ్డలందరినీ ఒకటి కోరుతున్నాను. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు ఒక ఆదర్శం, ఒక మహిళ ఆదర్శవంతంగా పనిచేస్తున్నారు. ఈరోజు దేశాన్ని సమర్థవంతంగా నడిపిస్తున్నారు. ఆ స్ఫూర్తినే తీసుకుని మా డాక్రా సంఘాలని 10 లక్షల సంఘాలున్నాయి, 1,10,00,000 మంది సభ్యులున్నారు. ఈ స్ఫూర్తితోనే 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, ఒక్కొక్క కుటుంబానికి ఒక పారిశ్రామికవేత్త కావాలి. అది మా ఆడబిడ్డలతో స్టార్ట్ కావాలి. పోయిన సంవత్సరం 1,00,000 మంది ఎంఎస్ఎంఈలు పెట్టారు. ఈ సంవత్సరం 5 లక్షల మంది ఎంఎస్ఎంఈలుగా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. దీనికోసం ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే దేశంలోనే నెంబర్ 1గా ఉన్నాం. పోయిన సంవత్సరం మీరు చూస్తే 1,50,000 మంది టార్గెట్ పెట్టుకుని 99% ఇచ్చాం. దేశంలో ఎక్కువగా డబ్బులు తీసుకున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మా ఆడబిడ్డల్లో నీతి ఉంది, నిజాయితీ ఉంది. ఎవరైనా అప్పు తీసుకుంటే 99.9% తిరిగి కట్టేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం 1,67,000 మందికి రుణాల కోసం ప్లాన్ చేస్తున్నాం. ఇది కూడా సాధ్యం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే ఎంపీ గారు కోరారు, ప్రతి ఒక్క మండలానికి ఆడబిడ్డలకి డాక్రా సంఘాలకి సోలార్ పార్కులు ఇమ్మని. తప్పకుండా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ముందుకు రావాల్సిందిగా మా ఆడబిడ్డల్ని డాక్రా సంఘాలు కోరుతున్నా. దీన్ని పూర్తిగా సపోర్ట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తీసుకొచ్చాం. హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టాం. అమరావతిలో మెయిన్ కేంద్రం పెట్టి అక్కడి నుంచి 5 జోన్స్లో 5 ఆఫీసులు పెట్టి దీన్ని లాజికల్గా తీసుకుపోవడానికి నా జీవితాశయం ప్రతి ఒక్క కుటుంబంలో ఒక్క పారిశ్రామికవేత్తను తీసుకురావాలని. ఈరోజు చూశాను, చాలా మంది రైతులు కోల్డ్ స్టోరేజ్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి అనేకమైన వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఒక చరిత్ర మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకోవాల్సిన అవసరం ఉంది. పల్నాడు జిల్లాలో పారవలసింది రక్తం కాదు. పల్నాడు జిల్లాలో ఒక విప్లవం రావాలి, పారిశ్రామిక విప్లవం రావాలి, పేదరికం పోవాలి. దానికి ప్రభుత్వం ముందుంటామని మరొక్కసారి తెలియజేసుకుంటూ, కేంద్రం వికసిత్ భారత్ 2047, రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 కోసం పనిచేస్తున్నాం. 2047కి
ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా బాగుండాలని, ఆనందంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, హెల్తీ వెల్తీ హ్యాపీ సొసైటీ ఉండాలని లక్ష్యంగా పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ 1,04,000 కుటుంబాలని, అందులో ఉండే 5 లక్షల మందిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ రుణాల్ని సద్వినియోగం చేసుకోండి. ఇది మొదటి అడుగు మాత్రం. ఇది సరిగా చేసుకోగలిగితే మీ జీవితాల్లో వెలుగు వస్తుంది, మార్పు వస్తుంది. దాన్ని పూర్తిగా మీరు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. మరొకసారి జై భారత్, జై భారత్, జై భారత్, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మరి కార్యక్రమం దేశ చరిత్రలోనే అతిపెద్ద క్రెడిట్ రీచ్ కార్యక్రమంగా మనమంతా జరుపుకుంటున్నాం. లక్షలాది మంది రైతులు, మహిళలు, యువ పారిశ్రామికవేత్తల కలలకు రెక్కలు తొడిగిన ఒక చారిత్రాత్మక ఘట్టం. ఆర్థిక సంస్కరణలకు రథసారథిగా, దానికి ముందు ఆంధ్రప్రదేశ్ ఆడబొడుచుగా, గ్రామీణ భారతదేశపు ఆర్థిక సాధికారతకు వెన్నుదన్నుగా నిలిచినటువంటి నాయకురాలు, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే 5వ అతిపెద్ద ఆర్థిక శాఖగా నిలబెట్టిన ధీశాలి, భారత గౌరవనీయ ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారి అమూల్య సందేశం. మీ అందరికీ నమస్కారాలు. Honorable Chief Minister, my respected colleague Finance Minister, Member of Parliament Lavu, if I can call you that, MLAs and all other members who have come here. నేను కొన్ని విషయాలే చెప్తానండి. ఇక్కడ ఈ కార్యక్రమం ఒక పెద్ద ఎత్తున జరిగిన కార్యక్రమానికి వెనకాల మెయిన్గా 2014 నుంచి మన ప్రధానమంత్రి గారు మోదీ గారు ప్రతి ఒక్క గ్రామానికి కూడా బ్యాంకు వెళ్ళాలి, దానికి ఏం చేయాలో మన గవర్నమెంట్ అది చేయాలి. గ్రామం వరకు బ్యాంకు వెళ్ళడం మాత్రం కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజానికానికి వాళ్ళ వృత్తి ఏంటో, అది వ్యవసాయం అవచ్చు, పొలాల్లో పనిచేసేది అయి ఉండొచ్చు, మత్స్యకారులు అయి ఉండొచ్చు, లేదు చేనేత కార్మికులు ఉండొచ్చు, వాళ్ళందరికీ కూడా బ్యాంకు సదుపాయాలు అందుబాటులో ఉండాలి అని ముందు నుంచి చెప్తున్నారు. 2019లో ఫైనాన్స్ మినిస్టర్గా నన్ను పంపించినప్పటికీ బ్యాంకుల పరిస్థితి ఇంకా మెరుగుపడాలి, ముందు ఉన్నటువంటి యూపీఏ టైంలో ఉన్నటువంటి ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఉండడం వల్ల బ్యాంకులు కూడా అంత గట్టిగా లేరు. కానీ బ్యాంకుల్ని కరెక్ట్గా దారికి తీసుకొచ్చి వాళ్ళు నష్టం పొందకుండా ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చినప్పటికీ ఇప్పుడు జనానికి ఒక్కొక్క ఊర్లో వెళ్ళి వాళ్ళు ఏం పని చేసి ఉన్నా కూడా వాళ్ళకి బ్యాంక్ ద్వారా సదుపాయాలు అందించండి అన్నారు. దీనికి తగినట్టు గ్యారంటీ తోటి లోన్ ఇవ్వడం అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ముందు మాట్లాడినప్పుడు ఎంపీ గారు అన్నారు, కోఆపరేటివ్ ట్యాక్స్లో గ్యారంటీ లేకుండా లోన్ ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఒక గ్యారంటీ సిస్టమ్ తీసుకురండి అని. అది కోఆపరేటివ్
సొసైటీ లెవెల్కి మాట్లాడారు. ముందుగా బ్యాంకులు కూడా అట్లాంటి లోన్ ఇచ్చే పరిస్థితులు లేకుండా ఉండేప్పుడు మేము ఆ గ్యారంటీ స్కీమ్ తీసుకొచ్చి తోపుడు బండిలో పెట్టుకొని వ్యాపారం చేసే చిన్న చిన్న వ్యాపారులకు కూడా గ్యారంటీ లేకుండా మతలం అంటే వాళ్ళ ఇంటి నుంచి బంగారమో లేకపోతే వాళ్ళ ఇంటి పత్రాలో తీసుకొచ్చి బ్యాంకులో పెట్టకుండా దానికి అవసరం లేకుండా గవర్నమెంట్ గ్యారంటీ ఇచ్చి వాళ్ళకి బిజినెస్ నడిపించడానికి వీలుగా చెయ్యండి అన్నారు. నేను కళ్ళారా చూశాను. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ సమయంలో మార్కెట్కి వెళ్తే కాయకూరలు వ్యాపారం చేసేవాళ్ళు కూడా ఆ రోజుకు 1000 రూపాయలు తీసుకుంటారు అప్పు మధ్యవర్తి దగ్గర నుంచి. ఆ అప్పు 1000 రూపాయలు తీసుకున్న ఆ సమయంలోనే 900 రూపీసే తీసుకుంటారు. అంటే 100 రూపాయలు అనుకోండి మీరు తీసుకునేది, మీ చేతిలో ఆ డబ్బు పెట్టినప్పుడు 90 రూపాయలు ఇస్తారు. 10 రూపాయలు చేతిలో పెట్టుకొని మీరు 90 రూపాయలు తీసుకెళ్ళండి. కానీ సాయంకాలం మీరు బిజినెస్ చేసుకొని వెనక వచ్చినప్పుడు మళ్ళీ 100 రూపాయే తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. ఇట్లాంటి మధ్యవర్తుల ద్వారా లోన్ తీసుకొని బిజినెస్ నడపడం చాలా కష్టం. దాంట్లో మీకు మిగిలే డబ్బు ఏముండదు. ఇవన్నిటిని ఒకసారి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు చెప్పారు, మనం గ్యారంటీ ఇచ్చి చిన్న చిన్న బిజినెస్కి వాళ్ళ చేతి నుంచి బంగారమో ఇంటి పత్రమో తీసుకోకుండా లోన్ ఇవ్వలేమా అన్నారు. ఆ సిస్టమ్ తీసుకొచ్చినది ప్రధానమంత్రి మోదీ గారు. గ్యారంటీ ముందు తీసుకొచ్చి గవర్నమెంట్కి ఇచ్చి గవర్నమెంట్ ద్వారా లోన్ ఇచ్చినప్పుడు చిన్న చిన్న రైతులు, చిన్న చిన్న మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏ రకంగా కూడా గ్యారంటీ పేపర్ ఇవ్వకుండా మనం వాళ్ళకి అప్పు ఇవ్వాలి. అది కూడా రేట్ చాలా తక్కువ రేట్లో ఇవ్వాలి. ఈ మధ్యవర్తులు నమ్ముకొని లోన్ ఇచ్చి పుచ్చుకున్నప్పటికీ వాళ్ళకి ఏం ఆదాయం మిగలదు కదా అనే ఆ పెద్ద మనస్సు మాన్య ప్రధానమంత్రిజీ వారికి ఉన్నటువంటి ఆ మనసు వల్ల ఈ స్కీమ్స్ అన్నీ వచ్చాయి. ఇవాళ జరుగుతున్న కార్యక్రమం గురించి ఒక్క విషయం, అన్ని గ్రామాల్లో అన్ని ఊరల్లో జనాలు ఉంటే కూడా బ్యాంక్ వరకే వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. అందువల్ల మైండ్ సెట్ మార్పుల గురించి ఎంపీ గారు మాట్లాడారు. ఆ మైండ్ సెట్ మార్పుని తీసుకొచ్చేది మోదీ గారు ఒకసారి బ్యాంకుల అందరినీ పిలిపించి మాట్లాడారు. మీరు జనం మీ దగ్గర వస్తారు, మీ దగ్గర వచ్చి అడుగుతారనే ఆ ఆలోచనని వదిలేయండి. మీరు వెళ్ళండి, గ్రామాల్లో వెళ్ళి ఎవరికి ఏ లోన్ ఇవ్వాలనేది మీరు అసెస్ చేసుకుని దాని తర్వాత లోన్ ఇవ్వండి అన్నారు. ఈ విషయానికి వచ్చినప్పటికీ ఇవాళ మీటింగ్ గురించి నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. 2 సంవత్సరాల నుంచి దగ్గర 2 సంవత్సరాల నుంచి మీ ఎంపీ గారు లావు కృష్ణ నన్ను అడుగుతూ ఉన్నారు, మీరు ప్లీజ్ నాకు ఒక ప్రోగ్రాం చేయండి. 2024 ఎలక్షన్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిసి మీరు ఇప్పుడే నాకు ఇవ్వండి అన్నప్పుడు నేను చీఫ్ మినిస్టర్ గారితో కూర్చొని మాట్లాడినప్పుడు చెప్పాను, ఇలాగా లావు గారు అడుగుతున్నారు నర్సరావుపేటకి అక్కడ బ్యాంకుని పంపించి చెయ్యాలా అని. ఖచ్చితంగా చేయండి, అది మాత్రం కాదు దాని తర్వాత ఇంకా ఎక్కువ చోట్ల ఆంధ్రప్రదేశ్లో చేయండి అన్నారు. ఈ ఒక్క ప్రోగ్రాం మహత్వం మనం చెప్పాలంటే మీరు కళ్ళారా చూశారు. మీ ముందు నేను రాజకీయ మాటలు మాట్లాడట్లా, కానీ ఇప్పుడు ఆ విషయం చెప్పడం అవశ్యం. 2004 నుంచి 2014లో బ్యాంక్ నుంచి అప్పు ఎవరికైనా ఇవ్వాలంటే అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్టీ ఫోన్లో చెప్పేది, నర్సరావుపేటలో ఈ ఫలానా వ్యక్తికి డబ్బు ఇవ్వండి. ఆ ఫలానా వ్యక్తి జెన్యున్గా డబ్బు బిజినెస్ చేసే మనిషి కాదు, కానీ ఆ పార్టీ మనిషి కాబట్టి ఆయనకి ఇవ్వండి అని చెప్పి ఫోన్ బ్యాంకింగ్ను ఒక సిస్టమ్ మొదలుపెట్టారు. సో కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ చెప్తే అప్పుడు వాళ్ళకు లోన్ ఇస్తే లోన్ ఇచ్చినట్టు లెక్క బ్యాంకులో పెట్టుకోవాలి. ఆ ఏ డబ్బు కూడా తిరిగి రాలా, బ్యాంక్ అప్పుల పాలయ్యాయి. ఎన్పిఏ అని అందరూ మాట్లాడటం మొదలుపెట్టారు.
ఇవాళ నర్సరావుపేటలో జరిగిన ప్రోగ్రాము ఇలాగ ఇంకా చాలా ప్రోగ్రాం దేశవ్యాప్తంగా మనం చేస్తూ పోవడం, ప్లస్ ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు చెప్పడం వల్ల ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటి ప్రోగ్రాం చేయబోతున్నాం. కాబట్టి విషయం ఆ ఫోన్ ద్వారా జరిగిన బ్యాంకింగ్కు ఇప్పుడు జరుగుతున్న బ్యాంకింగ్కు తేడా చూడండి. గ్రామానికి బ్యాంకులు వెళ్ళారు. ప్రతి గ్రామంలో ఉన్న వ్యక్తియే వాళ్ళు వెతికి చూసి తీశారు. ఇప్పుడు ఉన్నారు ఇక్కడ బ్యాంకు CMDs అందరూ, చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్స్ ఇక్కడ ఉన్నారు, మీ ముందే కూర్చున్నారు. ప్రతి ఒక్క బ్యాంకు కూడా గ్రామాలకు వెళ్ళి, నువ్వు మత్స్యకారరా, నువ్వు మేకల్ని పెంచుతున్నారా, మీరు బండిలో పళ్ళులు అమ్ముతున్నారా అని వెతికి ఎవరికి ఇప్పటి వరకు లోన్ దొరకలేదో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాడికి మనం లోన్ ఇప్పించాం. గ్యారంటీ లేదు, ఏం లేవు, ఇక్కడ ఇప్పించాం. బ్యాంకులు మీ వైపు వస్తున్నాయి, మీరు వెతుక్కొని వెళ్ళట్లేదు. 2, అందరికీ ఎవరికి అర్హత ఉందో వాళ్ళకి ఇవ్వాలనే ఆ మనస్తత్వంతో బ్యాంక్ వెళ్తుంది. ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చి పల్నాకి ఇవ్వు వద్దని చెప్పడం లేదు. గ్రామంలో ఉండి అర్హత ఉంటే వాడికి ఇప్పించమంటున్నాం. ఎవరిని వదలవద్దు, ఎవరికి కావాలో వాళ్ళకి ఇవ్వండి. ఇవాళ ఒక నర్సరావుపేటలో 3,000 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ అయిందంటే సామాన్యమైన విషయం కాదు. అది బ్యాంకులు తన అప్రోచ్ని మార్చుకున్నారు. జనం కూడా ఇవాళ వాళ్ళ బిజినెస్ చేసి వాళ్ళు బాగుపడాలని కోరుకుంటున్నారు. నర్సరావుపేట దానికి ఒక మంచి ఉదాహరణ. అందువల్ల ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి, మీ అందరికీ నా తరపులో మోదీ గారికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉండగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నా. మీకు దొరికిన ఈ అవకాశాన్ని మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మంచిగా అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. ఈ బిజినెస్ని వృద్ధి చేసుకోవడానికి, ముందు తీసుకెళ్ళడానికి మీరు ఎంత ప్రయత్నం చేయాలో చేసి, ఇంకా బ్యాంక్ మీకు అండదండగా ఉంటాయనే మాట నేను చెప్పి, మన భారతదేశం 2047 సంవత్సరం వచ్చినప్పటికీ మంచి డెవలప్డ్ దేశంగా ఉండాలి అనే వికసిత్ భారత్ అనే ప్రధానమంత్రి మోదీ గారు మన ముందు ఆదర్శం పెట్టారు. ఆ ఆదర్శాన్ని మనం అందుకోవాలంటే మన అందరికీ బ్యాంక్ సదుపాయం చెయ్యాలి, అండదండగా ఉండాలి అనేది మన అందరం అర్థం చేసుకుని బ్యాంకుల్ని కూడా మన సదుపయోగం చేసుకోవాలి. ఇంకా ఎక్కువ మీ సమయం తీసుకోకుండా ఇవాళ మా అందరికీ ఈ ఆపర్చునిటీ ఇచ్చి, బ్యాంకులు మీ సేవ కొరకు మీ వద్ద వచ్చారు, వాళ్ళని అందరినీ కూడా మీరు సదుపయోగం చేసుకుని మీ కుటుంబాలతోటి ఈ భారతదేశాన్ని మంచి దేశంగా ఇంకా ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ సదుపాయం చేయాలి, సహకారం అందించాలని కోరుకుంటూ, భారత్ మాతాకి. పల్నాడు అంటే నేను భయపడుతాను అనుకున్నా, పల్నాడు అంటే బలం ఉంటుంది అని అనుకున్నా, పల్నాడు అంటే ఢిల్లీ వరకు నిలబడాలని అనుకున్నా. భారత్ మాతాకి. పల్నాడు బలం చూపించండి. భారత్ మాతాకి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరోసారి అందరిలో ఉత్సాహాన్ని నింపారు. తమ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి సత్కారం. ఒక ప్రత్యేకమైనటువంటి జ్ఞాపిక. పల్నాడుకి గర్వకారణం, ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ శిల్ప వైభవాన్ని చాటి చెప్పిన దుర్గి స్టోన్ కార్వింగ్ నటరాజు భారతీయ హస్తకళల వైభవాన్ని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టినటువంటి అపూర్వ కళా సంపద, GI ట్యాగ్ని సొంతం చేసుకున్నటువంటి దుర్గి ఒక ప్రత్యేకమైన జ్ఞాపికను మరియు శాలువని అందిస్తున్నారు మన ముఖ్యమంత్రి వర్యులు. గట్టిగా చప్పట్లతోటి మనం
అభినందనలు తెలియజేయాలి. పల్నాడు అంటే ఎలా ఉండాలి? ఇప్పుడే చెప్పారు మేడం. మరి మన మేడంకి సత్కారం జరుగుతుంటే అభినందనలు తెలియజేయాలి కదా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఐ నౌ రిక్వెస్ట్ శ్రీ కె శ్రీధర్ బాబు గారు, ఎస్ఎల్బిసి కన్వీనర్ ఆంధ్రప్రదేశ్, వందన సమర్పణ అందించవలసిందిగా మనవి. ఈ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయ కేంద్ర ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మార్గదర్శి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, గౌరవ మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవి గారికి, గౌరవ నరసరావుపేట పార్లమెంటు సభ్యులు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, గౌరవ రాజ్యసభ సభ్యులు శ్రీ భాష్యం రామకృష్ణ గారికి, గౌరవ నరసరావుపేట శాసనసభ్యులు చదాలవాడ అరవింద్ బాబు గారికి, మరియు ఇతర పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, భారతీయ రిజర్వ్ బ్యాంక్ అధికారులు, నాబార్డ్, స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మరియు అన్ని బ్యాంకుల ఉన్నతాధికారులు, ఆహ్వానిత అతిథులు, మీడియా మిత్రులు మరియు ఇక్కడికి విచ్చేసిన పల్నాడు జిల్లా ప్రజలందరికీ ఎస్ఎల్బిసి ఆంధ్రప్రదేశ్ తరపున నా హృదయపూర్వక నమస్కారములు. పల్నాడు జిల్లా నరసరావుపేట జరిగిన భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ద్వారా ఎస్ఎల్బిసి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అవుట్ రీచ్ ముగింపు సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు జిల్లా పర్యటనకు విచ్చేసి మహాసభను ఉద్దేశించి ప్రసంగించిన గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. దేశ ఆర్థిక ప్రగతిలో బ్యాంకుల పాత్రను వివరిస్తూ మీరు అందించిన సందేశం మాకెంతో స్ఫూర్తిదాయకం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి తమ అమూల్యమైన ప్రసంగాన్ని మరియు రాష్ట్ర ప్రగతికి వారు అందించిన దిశానిర్దేశానికి ధన్యవాదాలు. వేదికను అలంకరించిన గౌరవ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి శ్రీ పయ్యావుల కేశవ్ గారికి, స్థానిక పార్లమెంట్ సభ్యులకు శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి మరియు ఇతర మంత్రివర్యులకు వారి సందేశాన్ని అందించినందుకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. గత కొన్ని రోజులుగా పల్నాడు జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు సంయుక్తంగా నిర్వహించిన ఈ క్రెడిట్ అవుట్ రీచ్ అత్యంత విజయవంతమైంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల బలోపేతానికి మరియు చిన్న వ్యాపారాల ఆదాయ వృద్ధికి ఆర్థిక సాయం, స్వయం సహాయక సంఘాల మహిళల ఉపాధికి ప్రత్యేక రుణాలు, రైతులకు భూమి ఆధారిత రుణాలు మరియు డిజిటల్ కిసాన్ తత్కాల్ రుణాలు, కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు పంపిణీ మరియు అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. అలాగే ఈ సందర్భంగా వివిధ బ్యాంకులు మరియు ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద సహాయాన్ని అందించాయి. ఈ సహాయాన్ని అందించినందుకు వారికి నా ప్రత్యేక అభినందనలు మరియు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ క్రెడిట్ అవుట్ రీచ్ ప్రోగ్రాంలో దత్తత తీసుకున్న గ్రామంలో కేంద్ర ప్రభుత్వ సామాజిక భద్రతా పథకాలను ప్రతి ఒక్కరికి చేర్చటమే లక్ష్యంగా సాచ్యురేషన్ డ్రైవ్ని చేయటం జరిగింది. గ్రామస్తులందరికీ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన పథకాలు ప్రతి వ్యక్తికి చెందేలా అన్ని బ్యాంకులు కృషి చేశాయి. ఈ పథకాల అమలు ద్వారా ఈరోజు ప్రతి దత్తత గ్రామంలో ప్రతి పౌరుడు నేను సురక్షితం, నా కుటుంబం సురక్షితం, నా గ్రామం సురక్షితం అని సగౌరవంగా చెప్పుకునేలా బ్యాంకులు కేంద్ర ప్రభుత్వ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసి ఆర్థిక భద్రతను మరియు భరోసాను కల్పించాయి. గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయికి వెళ్ళి లబ్ధిదారులను గుర్తించి లోన్ మేళాను మరియు సామాజిక భద్రతా ప్రచారాన్ని విజయవంతం చేసిన అన్ని బ్యాంకుల అధికారులకు మరియు సహాయం చేసిన ఏపీఎంస్, సిఓస్, ఆర్పీస్, ఏపీఓస్ మరియు సెర్ప్ సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ఈ పథకాల ద్వారా రుణాలు మరియు బీమా రక్షణ పొందిన లబ్ధిదారులందరూ తమ ఆదాయాన్ని వృద్ధి చేసుకొని పల్నాడు జిల్లా ప్రగతికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ మీ అందరి సహకారంతో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాల సాధనలో బ్యాంకింగ్ రంగం మరింత సమర్థవంతంగా పనిచేస్తుందని విశ్వసిస్తూ ఈ సభను ఇంతటి ఘన విజయం చేసినందుకు మీడియా వారికి, పోలీస్ యంత్రాంగానికి మరియు ప్రజలందరికీ మరియు స్థానిక ఎంపీ శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారికి, గొట్టిపాటి రవి గారికి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా గారికి, వారి యంత్రాంగానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్. దయచేసి అందరినీ లేచి నిలబడవలసిందిగా మనవి. నేషనల్ యాంథమ్ ప్లీజ్.